సికింద్రాబాద్ ఎన్సీఏలోని టాటా షోరూంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నూతనంగా మార్కెట్లోకి వచ్చిన టాటా న్యూ కర్వ్ ఎలక్ట్రికల్ కారును లాంఛనంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కాలుష్యరహిత కర్వ్ ఎలక్ట్రికల్ కారును అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం అన్నారు. కారును ప్రారంభించిన అనంతరం కాసేపు కారులో కూర్చుని కర్వ్ ఎలక్ట్రికల్ కారు ప్రత్యేకత, అత్యాధునిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. 17 లక్షల విలువైన కర్వ్ ఎలక్ట్రికల్ కార్ అత్యాధునిక డిజైన్తో రూపొందించబడిందని పేర్కొన్నారు. 17 లక్షల విలువైన 45 కిలోవాట్ల బ్యాటరీతో 550 కిలోమీటర్లు, 19 విలువైన కర్వ్ ఎలక్ట్రికల్ కారుతో 55 కిలోమీటర్ల బ్యాటరీతో 590 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలిపారు. అధునాతన ఎలక్ట్రికల్ వాహనాలలో టాటా మోటార్స్ ద్వారా రెండవ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చామని, ప్రజలంతా ఎలక్ట్రికల్ వాహనాలకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వీటిని డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. The party will be revealed on 2nd September. So, with a round of applause, please. I would request everybody who gets the first key delivery to the customers. Yeah, okay, it's ready. Sir, 1 second. Sir. The first serve being delivered to the party will be revealed on 2nd September. So, with a round of applause, please. I would request everybody who gets the first key delivery to the customers. Yeah, okay, it's ready. Sir, 1 second. Sir. The first serve being delivered to